మా యాత్ర చార్ధామ్ యాత్ర. ఫైనల్గా చార్ధామ్ ట్రావెలింగ్లోని ఇప్పటికి మేము సక్సెస్ఫుల్గా 3 ధామ్స్ కంప్లీట్ చేసుకున్నామండి. యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్. ఈ 3 టెంపుల్స్ 3 ధామ్స్ కంప్లీట్ అయ్యాయి ప్రజెంట్. ఇప్పుడు మేము నెక్స్ట్ లాస్ట్ ఉన్నది కేదార్నాథ్. లాస్ట్ చార్ధామ్ కేదార్నాథ్కి మేము ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నామండి. నేను మీకు ఈ వీడియో వచ్చేసి బస్సులో ట్రావెల్ చేస్తుండగా షూట్ చేసిన వీడియో. ఇది చెప్పాలంటే ఈ హిల్ రీజియన్ అయితే ఎంత బాగుందంటే చెప్పలేమన్నమాట. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంతేనండి. ఏదైనా సరే ఒక్కసారి చూస్తే చాలు అనేసి మనసుకు హత్తుకునే ప్లేసెస్ ఇవన్నీ కూడా. ఈ చార్ధామ్ నిజంగానే జీవితంలోని లైఫ్లో ఒక్కసారి చూస్తే చాలు అనిపించేంత మంచి గొప్ప దేవాలయాలు, సందర్శక విజిట్స్ అన్నీ కూడా. ఏంటంటే ఇవి మనము చాలా చాలా కష్టపడాలండి. ఎంత కష్టం అంటే చెప్పలేమట. అంత కష్టపడి మేమైతే చూస్తున్నాం ఇవన్నీను. యమునోత్రి అయితే చాలా కష్టమండి. హిల్ రీజియన్స్ బాగా అవి కొండలు పైకి బాగా ఎక్కాలి. కొండ అంతా కూడా అక్కడ హార్సెస్ మీద వెళ్ళాము. హార్స్ రైడింగ్స్ అంటే ఏదో ఈజీ అనుకుంటారు అందరూ. మనం బీచ్లో ఏదో హార్స్ రైడింగ్స్ చేస్తాము, ఒక 3 రౌండ్స్ వేసేసి గుర్రం మీద తీసుకొచ్చేస్తాడు. అలా కాదండి, హార్స్ రైడింగ్స్ అంటే చాలా చాలా కష్టం. ఇక్కడ మ్యాక్సిమం మేము 2.5 hours హార్స్ మీద రైడింగ్ చేసాము యమునోత్రిలోని. 1 వే, మళ్ళీ అనదర్ వే కూడా మళ్ళీ 2.5 hours మాట. అంత కష్టము. బురదలో జారుతూ ఉంటుంది, గుర్రానికి కాలు స్లిప్ అవుతుంది. టూ డిఫికల్ట్ మాట. అలా చేసాం యమునోత్రి అన్నది. అండ్ గంగోత్రి, బద్రీనాథ్ పర్వాలేదు, బాగానే అయ్యింది. మరి ఇప్పుడు మేము కేదార్నాథ్లో ఉన్నాము. ఈ లైన్ వచ్చేసి మేము గౌరీకొండకి వెళ్ళడానికి ఇప్పుడు స్టార్ట్ అయ్యామండి. గౌరీకొండ వెళ్ళడానికి ఇక్కడ నుంచి మేము జీప్లో వెళ్ళాలనేసి ఫస్ట్ లైన్లో వెళ్తున్నాము. ఈ లైన్ వచ్చేసి మాకు 2 hours పట్టిందండి. జీప్కి మేము అక్కడికి వెళ్ళడానికి, జీప్ క్యాచ్ చేయడానికి లైన్ అండి. ఆ లైన్ వచ్చేసి 2 hours గౌరీకొండకి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను.